ఎటన్నా తిప్పు అమ్మా, దాని దిక్కు ఏ దిక్కు మాత్రం దాని దిక్కు మాత్రం మారదు. విను, అది విశ్వాసం అంటే. మీరు మేలు పొందకుండుటకు కారణము మీ పాపములే. ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, అయ్యారు ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేస్తే దెబ్బ పోతాయా, పరిస్థితులు మారిపోతాయ్యా. నో, అయ్యగారిని అడ్డం పెట్టవా. రక్షించబడే విశ్వాసమైన నీవు, నీకు ఏ కీడు వచ్చినా, ఏ రకం పరిస్థితులు నెగిటివ్ వచ్చినా సరే, అయ్యగారి దగ్గర నువ్వు వెళ్ళనక్కర్లేదు, వాళ్ళు ప్రార్థన కూడా చేయనక్కర్లేదు. స్ట్రైట్ అవే దెర్ ఇస్ ద వే. ఏం చెప్పింది వాక్యం? మీరు మేలు పొందుకున్నట్లు మీ పాపములే, నీ పాపమే కారణము. యు ఆర్ ద కాజ్. ఎదురువారు ప్రత్యక్షంగా నీ మీద దండెత్తుతున్నా సరే, నీ సొమ్ము దోచుకుంటున్నా సరే, వాడు దోచుకున్నట్టు కాదు అక్కడ. వెన్ గాడ్ బికేమ్ యువర్ ఎగ్నెస్ట్, అంతే అన్నీ అయిపోతుంది. యెహోవా మన పక్షంలో ఉండగా మనకి విరోధి లేడు. విరోధి మన పక్షంగా ఉంటే విరోధి లేడు. యెహోవా మన పక్షంగా లేకపోతే మిత్రులు కూడా శత్రులుగా మారిపోతారు. No, as a believer, you have no scope to blame the God or blame the neighbor or blame the anyone. In ఈ సందర్భంలో you are blaming others. దేవుని నిందిస్తావు, సేవకుని నిందిస్తావు, భార్యని నిందిస్తావు, భర్తని నిందిస్తావు, పక్క వాళ్ళని నిందిస్తావు, పుట్టిన వాళ్ళని నిందిస్తావు, ఇలా అత్తగారింటి వాళ్ళని నిందిస్తావు. ఎందుకు నిందిస్తున్నావు నువ్వు? వై యువర్ పాయింట్ అవుటింగ్. అలాగే చేస్తున్నారు. చూడద్దు, రికార్డులో చూడండి, నన్ను ఎడ తిట్టారు, నిజంగానే తిట్టారు. వై దే బికేమ్ ఎగెనిస్ట్? యు మేడ్ ద గాడ్ ఎగెనిస్ట్ టు యూ. దేవుని నీకు విరోధం చేసుకున్నావు కాబట్టి చెప్పు పరిస్థితులన్నీ. సూత్రాన్ని పక్కన పెడితే లెక్క వస్తుందా? నీకు అవుతుందా? రాదు. లెక్క టీచర్